హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మిస్ట్. ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీ గురించి రోజుకి ఒక కొత్త రూమర్ అయితే బయటికి వస్తుంది. రీసెంట్గా వచ్చిన టీజర్ విజువల్స్ని బట్టి అసలు ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో కంప్లీట్గా ఈ వీడియోలో మనం ప్రెడిక్ట్ చేద్దాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మనం కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార్ని చూస్తాం. ఇతను ఒక పెద్ద సైంటిస్ట్. కానీ పుట్టుకతోనే కాళ్ళు, చేతులు అసలు ఏమీ పనిచేయవు. ప్రపంచాన్ని శాసించాలనే అతని గొప్ప కలను చూసి అందరూ నవ్వినా కుంభ లక్ష్యం మాత్రం ఒకటే. ఎలాగైనా తన శరీరాన్ని బాగు చేసుకోవాలి, ప్రపంచాన్ని తన కాళ్ళ దగ్గర పెట్టుకోవాలని అనుకుంటాడు. కుంభ తన రీసెర్చ్‌లో కనిపెట్టింది ఏంటంటే 2027లో షామేవ్ అనే ఒక మ్యాసివ్ ఆస్టరాయిడ్ భూమి వైపుకి వస్తుంది. ఇంకా ప్రపంచమంతా అంతమైపోతుంది అని భయపడుతుంటే కుంభ మాత్రం సంతోషపడుతుంటాడు. ఎందుకంటే ఆ ఆస్ట్రాయిడ్‌లో సంజీవని లాంటి ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంది. అది భూమికి తాకితే ప్రపంచం నాశనం అయిపోతుంది. కానీ ఆ శక్తితో కుంభ తన కాలు, చేతుల్ని బాగుపరచొచ్చు. అందుకే అతను ఆ ఆస్ట్రాయిడ్‌ని ఆపకుండా దాన్ని భూమిపైకి రానిస్తాడు. ఇప్పుడు సీన్ ఆఫ్రికాలోని దట్టమైన సెరెగేటి అడవిలోకి మారుతుంది. అక్కడ క్రూరమైన సింహాలు కూడా ఒక మనిషిని చూసి భయపడతాయి. అతను ఎవరో కాదు, మన హీరో రుద్ర. రుద్ర సాధారణ మనిషి అయితే కాదు. అతను జెన్ 63 అంటే పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన 63వ తరం వారసుడు. ఈ నిజం రుద్రకి కూడా తెలియదు. కుంభ తన టెక్నాలజీస్‌తో ఒక నిజం కనిపెట్టాడు. అదే సంజీవని ఓపెన్ చేసే టెక్నాలజీ. సంజీవని ఓపెన్ చేయగలిగే బయోమెట్రిక్‌కి కేవలం జెన్ 63 డీఎన్ఏలోనే ఉంది. ఆ డీఎన్ఏ సిగ్నల్ ఆఫ్రికా అడవుల్లో ఉన్న రుద్ర నుంచి వస్తుంది. ఇక్కడే హీరోయిన్ మందాకిని ఎంట్రీ. ఆమె పురాణాలు, చరిత్రలో ఎక్స్‌పర్ట్ అయిన సీక్రెట్ ఏజెంట్. కుంభ పంపించిన మనుషులు రుద్రాని అటాక్ చేయబోతుంటే మందాకిని రుద్రాని కాపాడుతుంది. ఆమె రుద్రతో ఏమంటుందంటే, నువ్వు సాధారణమైన అడవి మనిషివి కాదు, ఒక గొప్ప యోధుడి వారసుడు అని రుద్రతో అంటుంది. కుంభ తెలివిగా రుద్రాని ఎలాగలాగో పట్టుకుంటాడు. కుంభ రుద్రతో ఇలా అంటాడు, నా టెక్నాలజీస్తో అన్నీ సాధించగలను, కానీ ఆ సంజీవాన్ని సాధించాలంటే నీ రక్తమే కావాలి. కానీ ఈ రుద్ర ఈ విషయానికి ఒప్పుకోడు. అప్పుడు కుంభ తన క్రూరత్వాన్ని చూపిస్తాడు. ఆఫ్రికా అడవి చుట్టూ సింహాల దగ్గర బాంబ్స్ పెడతాడు. ఇంకా కుంభ రుద్రతో ఇలా అంటాడు, నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే ఈ అడవి మొత్తం బూడిదైపోతుంది. మూగజీవాల ప్రాణం కోసం తన గౌరవాన్ని పక్కన పెట్టి రుద్ర కుంభకి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ నుంచి రుద్ర లో ప్రోటో అడ్వెంచర్ని స్టార్ట్ చేస్తాడు. విలన్ కుంభ తన అడ్వాన్స్డ్ టెక్నాలజీతో షామవి ఆస్ట్రాయిడ్ పాత్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. అది డైరెక్ట్గా అంటార్టికాలోని రోస్ హై షెల్ఫ్ మీద పడుతుంది అని గ్రహిస్తాడు. వెంటనే కుంభ రుద్రని బెదిరించి తన ఆర్మీతో కలిసి అంటార్టికాకి వెళ్తాడు. అక్కడ అంతా మంచు, ఏమీ కనిపించదు. కానీ రుద్ర అక్కడ పడిపోయిన ఒక ఏన్షియన్ షిప్ నుంచి ఒక మ్యాప్ని కనిపెట్టాడు. ఆ మ్యాప్లో నెక్స్ట్ లొకేషన్ ఆఫ్రికా అని క్లియర్గా ఉంటుంది. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఆఫ్రికా. రుద్ర ఆ మ్యాప్ని డీకోడ్ చేస్తుంటే సడన్గా కోతిలాగా కనిపించి ఒక వానరం వచ్చి ఆ మ్యాప్ని ఎత్తుకొని పారిపోతుంది. రుద్ర దాన్ని చేజ్ చేస్తూ అడవి లోపలికి వెళ్తాడు. అక్కడ ఆ వానరం ప్రమాదంలోకి పడిపోతుంది. హిపోస్ కోతిని అటాక్ చేస్తాయి. రుద్ర మ్యాప్ గురించి ఆలోచించకుండా తన ప్రాణం అడ్డేసి ఆ కోతిని కాపాడుతాడు. ఇక్కడే ట్విస్ట్, ఆ కోతి మ్యాప్ని దొంగలించలేదు, రుద్రని కరెక్ట్ దారికి తీసుకెళ్లడానికి అలా చేసింది. ఇంకా ఆ వానరం రుద్రని ఉగ్రభవతి గుహకి తీసుకెళ్తుంది. లోపల దృశ్యం చూసి రుద్ర షాక్ అవుతాడు. అక్కడ కొంతమంది యోగులు గాలలో తేలుతూ తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ మంత్రశక్తితో అక్కడ ఒక వామ్ హోల్ ఓపెన్ అయి ఉంటుంది. అప్పుడు కుంభ అక్కడ ఎంటర్ అయ్యి, మనకు కావాల్సిన సంజీవని ఇప్పుడు ఈ యుగంలో లేదు, అది త్రేతాయుగంలో ఉంది అని రియలైజ్ అవుతాడు. అప్పుడు టైం పోర్టల్ ఓపెన్ అవుతుంది. రుద్ర ఇంకా కుంభ ఆ పోర్టల్ ద్వారా త్రేతాయుగంలోకి ఎంటర్ అవుతారు. అక్కడ వాళ్ళు ఒక రథం తీసుకొని హనుమంతుడి తోక నుంచి వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు విట్నెస్ చేసే సీన్ మహాయుద్ధం. సాక్షాత్తు శ్రీరాముడు రాక్షసుడైన కుంభకర్ణుని మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం స్క్రీన్ మీద ఇద్దరు మహేష్ బాబులని చూస్తాం. ఒకడు మన హీరో రుద్ర, ఇంకొకరు సాక్షాత్తు మన శ్రీరాముడు. ఆ యుద్ధంలో కుంభకర్ణ తనకు కావాల్సిన సంజీవాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దొంగిలిస్తాడు. ఇక్కడ ఆడియన్స్కి మైండ్ బ్లోయింగ్ అయ్యే ట్విస్ట్. త్రేతాయుగంలో సంజీవాన్ని దొంగిలించిన కుంభ దానిని వాడి అమరుడు అయిపోతాడు. అంటే అతనికి ఇంకా చావు ఉండదు. అలాంటి వాడిని ఎలా చంపాలో రుద్రకి అర్థం కాదు. అప్పుడు ఆ సమయంలో టైం పోర్టల్ ద్వారా ద్వాపర యుగంలోకి వెళ్తాడు. అక్కడ కురుక్షేత్ర రణరంగంలో నెమలి ఫించుతో శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. ఇక్కడే అసలైన సర్ప్రైజ్. అదేంటంటే ఆ శ్రీకృష్ణుడు అవతారంలో కూడా మహేష్ బాబుని చూస్తాం. ఆ కృష్ణుడు రుద్రుని చూసి నవ్వి చావులేని వాణ్ణి ఎలా అంతం చేయాలి అన్న ప్రశ్నకి సమాధానం ఇస్తాడు. సృష్టిలో అమృతం పొందిన వాణ్ణి అంతం చేయగలిగే శక్తి కేవలం ఆ శివుడికి మాత్రమే ఉంది. నీలో ఉన్న ఆ రుద్రుణ్ణి నిద్రలేపు,
అప్పుడు మృత్యువు కూడా వాడికి భయపడుతుంది అని శ్రీకృష్ణుడు రుద్రుడితో అంటాడు. ప్రెజెంట్ రుద్ర వారణాసికి తిరిగి రాగానే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చావులేని కుంభ తన అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ఇక క్లైమాక్స్లో గూస్ బంప్స్ గ్యారెంటీ. కుంభ తన సింహాసనం మీద కూర్చొని ఉండగా గంగా నది ఉగ్రరూపం దాలుస్తుంది. నీళ్ళలో నుండి రుద్రుడు బయటికి వస్తాడు. కానీ ఇప్పుడు అతను మనిషి కాదు, సాక్షాత్తు అఘోర. సడన్గా భూమి అంతా షేక్ అవుతుంది. అక్కడ ఉన్న విభూతి అంతా గాలిలోకి లేచి ఒక పెద్ద నందిలా మారుతుంది. మన హీరో రుద్ర ఆ నంది మీద కూర్చొని చేతిలో త్రిశూలం పట్టుకొని కుంభ యొక్క సైన్యం మీద పడతాడు. కుంభ నాకు చావు లేదు అని పొగరుగా ఉంటాడు. అప్పుడు రుద్ర తన మూడో కంటిని తెరిచి ఆ త్రిశూలంతో కుంభని అతని టెక్నాలజీని కాల్చి బూడిద చేస్తాడు. ఫైనల్గా పాపం నశించి వారణాసిలో మళ్ళీ ధర్మం గెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వారణాసి మూవీకి సంబంధించిన ప్రిడిక్షన్ స్టోరీ మాత్రమే. ఇందులో రాముడు, కృష్ణుడు, శివ 3 పాత్రలలో మహేష్ బాబే కనిపిస్తున్నాడు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.